ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. నిద్ర ఎలా లేవాలి? చాలామందికి సందేహం. ఏమిటో నిద్ర లేస్తుంటే చికాగ్గా ఉందండి, లేవబుద్ధి అవ్వట్లేదండి, ఇంకొంతసేపు పడుకోవాలనిపిస్తోంది, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. హాయిగా నిద్ర లేవడానికి చక్కగా నిద్రపోవడం అనేది ఒక మార్గం అయితే, అంత బాగా నిద్రపోయాక కూడా నిద్ర లేచిన తర్వాత రోజంతా మనకు అనుకూలంగా చక్కగా ఉండాలంటే నిద్ర ఎట్లా లేవాలి అన్నది కూడా మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎట్లా నిద్ర లేవాలి అంటే, మెలకువ రాగానే టపీమని మంచం మీద లేచి కూర్చోకూడదట. మెలకు వచ్చాక మరి పడుకునేటప్పుడే ఎడం వైపుకు పడుకోమన్నాం కానీ మరి నిద్దట్లో అటు ఇటు జరుగుండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల మెలకువ రాగానే నెమ్మదిగా ఎడం వైపుకు తిరిగి నెమ్మదిగా లేవాలి. హఠాత్తుగా లేవకూడదు, తొందరగా లేవకూడదు. అలా గనక చేసినట్టయితే అనేక రకాల సమస్యలు ఉంటాయి అని చెప్తారు. పూర్వులు ఏం చెప్పేవాళ్ళంటే, అలా మంచం మించిలా స్ప్రింగ్ లేచినట్టు లేచి పనిలో పడేటటువంటి వారికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు. అవకాశం ఉన్నా మనం ఎందుకు పిలిపించుకోవాలి? అది కాక లేటెస్ట్ పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు చెప్పిన పద్ధతి ఏమిటంటే, పాశ్చాత్య దేశాల్లో తెల్లవారుజామున హార్ట్ అటాక్స్ రావడంలో ఉన్నటువంటి కారణం కూడా వాళ్ళు చెప్పారు. ఏమిటి అంటే, సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత నిద్దట్లో ఒక్కసారన్నా మూత్ర విసర్జనకి లేస్తారు. అదుపు ఉండదు చిన్నతనంలో ఉన్నట్టు. తప్పేం కాదు, వయసుకు సంబంధించిన లక్షణం. అలా లేచినప్పుడు ఎక్కడ పక్క కానీ బట్టల్ని కానీ గదిని కానీ పాడు చేస్తామో అని చెప్పి మెలకువ రాగానే వెంటనే మంచం మించి లేస్తారు, లేచి పరిగెడుతూ ఉంటారు బాత్రూమ్కి. అలా పరిగెట్టినప్పుడు వాళ్ళకి బాత్రూంలోనే పడిపోవడాలు, హార్ట్ అటాకులు రావడాలు, ప్రాణాలు పోవడాలు చాలా కేసులు జరిగాయి అని చెప్పి కేస్ స్టడీస్ని చేసి ఎనలైజ్ చేసి చెప్పినటువంటి మాట. కారణం ఏమిటి? ఎక్కువ హార్ట్ అటాక్లు బాత్రూముల్లోనూ తెల్లవారుజామునే రావడానికి కలిగిన కారణం ఏమిటి అని వాళ్ళు పరిశోధన చేసి చెప్పింది ఏదైతే ఉందో, అది మనకి మన పూర్వులు అటువంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక మార్గం చెప్పారు. వాళ్ళేం పరిశోధన ఏం చేశారో మనకి తెలియదు, కానీ ఏం చెప్పారంటే, మంచం మించి ఉన్నవాళ్ళు ఉన్నట్టు లేవద్దు. లేచి నెమ్మదిగా లేచి కళ్ళు మూసుకుని కాసేపు కూర్చుని 2 చేతులు ఇలా కళ్ళకి అడ్డు పెట్టుకుని, వీలైతే చేతుల్ని ఇలా ఒకదాంతో ఒకటి రుద్ది కొంచెం వేడి వచ్చాక ఇలా పెట్టుకుని, అలా వేడిగా ఉన్నటువంటి ఆ అరచేతులు కంటి మీద పెట్టుకున్నాక నెమ్మదిగా కళ్ళు తెరవాలి. పైన ఉండాలి, చేతులు ఉండాలి, చేతులు తీసేసి కాదు, చేతులు ఉండగానే నెమ్మదిగా కళ్ళు తెరిస్తే కళ్ళు వాతావరణానికి అలవాటు పడతాయి. రాత్రి కళ్ళు మూసుకుని పడుకుంటాం, పూర్తిగా చీకటే ఉంటుంది. అది ఒక్కసారిగా వెలుగు చూడకూడదు కనుక నెమ్మదిగా కళ్ళు విప్పుతూ ఈ చేతులు ఇలా అడ్డం పెట్టుకుని నెమ్మదిగా చూడాలి. అలా చూసిన తర్వాత లేచి భూమికి నమస్కారం చెయ్యాలి. ఈ చేసేటప్పుడు ఏం చెప్పారంటే, దీనికి 2 శ్లోకాలు కూడా చెప్పుకున్నారు మన వాళ్ళు. ఎంతసేపు అన్నది అదేదో పద్ధతి అని చెప్తే ఏమిటి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చెప్పి చేతులు చూసుకుని లేవండి అన్నారు. ఈ శ్లోకం చెప్పేటప్పటికల్లా నా పనులు నేను చేసుకోవాలి, మొత్తం అంతా ఈ చేతుల్లోనే ఉంది, ఈ చేతుల ద్వారా చేసే చేతల్లోనే ఉంది, ఎవళ్ళని ఏమనక్కర్లేదు, ఏం కావాలంటే అది నేను ఈ చేతులతో చేసుకుంటానని ఒక విశ్వాసం, ఒక నమ్మకం కలగడానికి ఈ శ్లోకం. అయ్యాక భూమికి నమస్కారం చేసి, సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా తల్లి, నీ మీద నేను కాళ్ళు పెడుతున్నాను భూదేవి, నా పాదస్పర్శని క్షమించు అని నమస్కారం చేయాలి. అప్పుడు చేసి నెమ్మదిగా కార్యక్రమాల్లో పడాలి. వీళ్ళు చెప్పిన దానికి అక్కడ దానికి ఉన్న సమన్వయం ఏమిటి అంటే పాశ్చాత్యులు పరిశోధనలు చేసి చెప్పిన దానికి మధ్య సమన్వయం, మనిషి పడుకున్నప్పుడు భూమికి సమాంతరంగా ఉంటాడు. మన శరీరంలో రక్తనాళాల్లో
రక్తం ప్రవహిస్తుంది. సమాంతరంగా ప్రవహించటం తేలికైనటువంటి పద్ధతి, లేదా పల్లానికి ప్రవహించటం ఇంకా తేలికైనటువంటి పద్ధతి. గుండె ఇక్కడుంది, పడుకున్నప్పుడు ఇటు ఇటు సమానంగా ప్రవహించింది రక్తం, రక్త ప్రసరణ సవ్యంగా జరిగింది. లేచాం, లేచినప్పుడు ఏం జరిగింది? ఈ కిందకి వెళ్ళడం బాగానే ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఎప్పుడు ఎలా ఉంటుంది? కిందకి నీరు వెళ్ళాలి అంటే ట్యాప్ తిప్పి వదిలేస్తే వెళ్ళిపోతుంది, కానీ పైకి వెళ్ళాలంటే ట్యాప్ తిప్పి వదిలేస్తే వెళ్ళదు. దాన్ని ఏం చేయాలి? పంప్ చేయాలి. ఈ పంప్ చేసే ఆర్గానే మన శరీరంలో గుండె. కిందకైనా పంపే చేస్తుంది, ఎందుకంటే ధారాళంగా వెళ్ళిపోతే కష్టం కదా, ఎంత కావాలో అంత. ఈ కిందకి పంప్ చేయడం తేలిక, పైకి పంప్ చేయడం చాలా కష్టం. ఇలా ప్రశాంతంగా హాయిగా ఉన్నటువంటి గుండెని ఒక్కసారి వేగంగా పైకి పంప్ చేయమంటే చేస్తుంది, కానీ దానికి ఉన్నటువంటి శక్తి రాను రాను క్షీణిస్తుంది. గుండె బలహీనపడేటటువంటి అవకాశం ఉంది. రక్త ప్రసరణలో తేడా వచ్చే అవకాశం ఉంది. ఈ రక్త ప్రసరణలో తేడా రావడం వల్లే మన వాళ్ళు పక్షవాతం వస్తుంది భవిష్యత్తులో అని చెప్పారు. ఈ తెల్లవారుజామున రాత్రిపూట లేచి వెళ్ళి బాత్రూముల్లో హార్ట్ అటాకులు వచ్చి పడిపోయినటువంటి వాళ్ళ కేసులన్నీ సర్వే చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటి అంటే, వాళ్ళలా పడిపోవడానికి ఒక్కసారిగా నిద్రలేచి టాయిలెట్కి పరిగెత్తేటటువంటి హడావిడిలో గుండె రక్తాన్ని మెదడుకి సమానంగా సరఫరా చేయలేకపోయింది. ఆ కారణంగా బ్లాక్ అవుట్ అయిపోయింది. గుండెకి శక్తి సరిపోలేదు, అందువల్ల అది ఆగిపోయింది. అది బ్రెయిన్కి ప్రాణవాయువు లేదు, ఎందుకంటే రక్తం ద్వారానే కదా ప్రాణవాయువు వెళ్ళేది. మెదడుకి ప్రాణవాయువు వెళ్ళలేదు. గుండె దాన్ని పైకి పంపించగలిగినటువంటి సామర్థ్యం కోల్పోయింది. అందువల్ల జరిగింది ఏమిటి? గుండె ఉన్న శక్తినంతా వినియోగించి శక్తి అంతా అయిపోయి ఆగిపోయింది. వైద్య శాస్త్రవేత్తలు పాశ్చాత్య దేశాల్లో పరిశోధన చేసి చెప్పినటువంటి మాట. దీనినే మన వాళ్ళు ఏమన్నారు? ఒక్కసారిగా లేవకు, కాసేపు కూర్చో, ఆ తర్వాత నెమ్మదిగా వంగిన తర్వాత లేచప్పుడు నెమ్మదిగా నీ కార్యక్రమాల్లో నువ్వు ప్రవేశించు. దీని మొత్తానికి అత్యధికంగా 2.5-3 నిమిషాలు పడుతుంది, అంతకన్నా ఎక్కువ సమయం పట్టదు. సముద్రవసనం కరాగ్రే వసతే లక్ష్మి చెప్పడానికి 30 సెకండ్లు, సముద్రవసనే దేవి చెప్పడానికి 30 సెకండ్లు. కానీ దానికి దీనికి కూడా అలా చెప్పడమే కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్ కూడా ఇస్తాం గనక 2-2.5 నిమిషాలు. రోజు నిద్రలేచే సమయంలో ఈ 2.5 నిమిషాల సమయాన్ని మనం వెచ్చించగలిగినట్టయితే ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉండవు. రోజు మనం చురుకుగా ప్రారంభించుకోవచ్చు. ఎంత చురుకుగా అంటే మళ్ళీ రాత్రి నిద్రపోయేదాకా 1 నిమిషం విశ్రాంతి తీసుకోకుండా హాయిగా మన కార్యకలాపాలు నిర్వర్తించుకోవచ్చు. స్వస్తి.